పెళ్లి తర్వాత ప్రేమ ఎపిసోడ్ 17. శ్యామ వచ్చి డోర్ ఓపెన్ చేసిన తర్వాత తనని అలాగే చూస్తూ ఉన్న కార్తీక్, శ్యామ ఇది నువ్వేనా అని అడుగుతాడు. కార్తీక్ అలా తనను చూస్తూ ఉండడంతో సిగ్గుపడుతూ మనసులోనే సంతోషపడిన శ్యామ, హా కార్తీక్ గారు నేనే, ఇదేంటి కొత్తగా అడుగుతున్నారు, నన్ను ఎప్పుడు మీరు చూడలేదా ఏంటి అని అంటుంది. చూశాను కానీ ఎప్పుడో పెళ్లిలో చూసినట్టు గుర్తుంది, మళ్ళీ ఇన్ని రోజుల తర్వాత నిన్ను ఇలా చీరలో చూస్తాను అని అస్సలు అనుకోలేదు శ్యామ అని అంటాడు ఇంట్లోకి వస్తూ. అదేంటి కార్తీక్ గారు చూసినట్టు గుర్తుంది అని అంటున్నారు, అంటే ఆ రోజు మీరు నన్ను పెళ్లిలో చూడలేదా, అసలు మీరు నన్ను చూసి చేసుకున్నారా చూడకుండా చేసుకున్నారా అని అనుమానంగా అడుగుతుంది శ్యామ. అంటే అది శ్యామ, మొదటి రాత్రి రోజు మాత్రమే నేను చూశాను, పెళ్లిలో కూడా నిన్ను సరిగ్గా గమనించలేదు అని అంటాడు తడబడుతూ. ఆ సమాధానం విన్న వెంటనే ఏమనాలో అర్థం కాని శ్యామ ఇంకా ఏం మాట్లాడలేక, కార్తీక్ గారు త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యిరండి, మనకు టైం అవుతుంది అని అంటుంది. శ్యామ నీకు కోపం వచ్చిందా? నాకెందుకు కార్తీక్ గారు కోపం, చూసే వాళ్ళనైతే చూస్తారు, నన్నెందుకు చూస్తారు అని అంటుంది వెటకారంగా. ఇప్పటి వరకు బాగానే ఉంది, మళ్ళీ మొదలుపెట్టింది అని మనసులో అనుకున్న కార్తీక్, శ్యామ నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తాను అని చెప్పి అక్కడి నుండి బెడ్రూమ్కి వెళ్ళిపోతాడు కార్తీక్. చూడు ఆయన కోసం నేను ఎంత కష్టపడి రెడీ అయ్యాను, అయినా సరే నాకు చిన్న కాంప్లిమెంట్ కూడా ఇవ్వలేదు, అయినా నాకెందుకు ఇస్తారులే, ప్రేమించిన అమ్మాయి వేరే అమ్మాయి కదా, ఇంకా నాకెందుకు ఇస్తారు అని అంటూ హాల్లో కూర్చొని టీవీ చూస్తుంది శ్యామ. బెడ్రూమ్లోకి వెళ్ళిన కార్తీక్ తన మనసులోనే ఆలోచించుకుంటూ, ఈ శ్యామకి అప్పుడప్పుడు ఏమవుతుంది, ఒక్కొక్కసారి బాగుంటుంది, ఒక్కొక్కసారి ఏం మాట్లాడుతుందో తనకే తెలియడం లేదు, అయినా ఈరోజు శ్యామ నాకు ఇష్టమైన శారీ కట్టుకొని చాలా అందంగా రెడీ అయింది, ఏ మాటకా మాట చెప్పుకోవాలి కానీ శ్యామ చాలా అందంగా ఉంటుంది అని మనసులోనే తనను ఊహించుకుంటాడు కార్తీక్. అప్పుడే మళ్ళీ శ్యామ అన్న మాటలు గుర్తుకు వచ్చి, ఏదైనా సరే ఈరోజు పార్టీ నుండి వచ్చిన తర్వాత శ్యామ ఎందుకు ఇలా మాట్లాడుతుందో ఒక్కసారి తనతో మాట్లాడాలి, ఏం జరిగిందో తెలుసుకోవాలి అని అనుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు. టీవీ చూస్తున్న శ్యామకి కార్తీక్ ఫోన్ రింగ్ అవ్వడంతో వెళ్ళి ఎవరా అని చూస్తుంది. అది ఎవరి నెంబర్ తెలియకపోవడంతో ఈ ఫోన్ కాల్ నేను లిఫ్ట్ చేయాలా వద్దా, లిఫ్ట్ చేస్తే ఎవరో తెలుస్తుంది కదా, లిఫ్ట్ చేయకపోతే ఎలా తెలుస్తుంది, అయినా కార్తీక్ గారికి వచ్చిన కాల్ నేను మాట్లాడితే ఆయన తప్పుగా అనుకుంటారేమో అని ఆలోచిస్తూ మొబైల్ వైపు చూస్తూ ఉంటుంది శ్యామ. ఆ కాల్ కట్ అవ్వడంతో శ్యామ ఎవరిది నెంబర్, పేరు కూడా లేదు, ఎవరిది అని ఆలోచిస్తూ మొబైల్ వైపు చూస్తూ ఉంటుంది శ్యామ. మళ్ళీ కార్తీక్ మొబైల్ రింగ్ అవ్వడంతో మళ్ళీ కాల్ చేస్తున్నారు, ఎవరో ఒకసారి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుదాం అని అనుకునే సమయానికి అప్పుడే వచ్చిన కార్తీక్, ఎవరి శ్యామ అని అడుగుతాడు. అప్పటి వరకు కార్తీక్ రావడాన్ని గమనించిన శ్యామ ఒక్కసారిగా తడబడుతూ, అది కార్తీక్ గారు ఎవరో నాకు తెలియదు, ఏదో నెంబర్ నుండి వచ్చింది అని అంటుంది. మొబైల్లో నెంబర్ చూసిన కార్తీక్ అది రేణు నెంబర్ అని అర్థం చేసుకొని కోపం వచ్చినప్పటికీ కూడా తన పక్కన ఉండడం గమనించి, ఇది ఈ నెంబర్ నా ఫ్రెండ్ది శ్యామ, ఒక్కసారి మాట్లాడవలసింది కదా అంటాడు నవ్వుతూ. అది మీ ఫ్రెండ్ నెంబరా, మీ ఫ్రెండ్తో నేనేం మాట్లాడతాను కార్తీక్ గారు, మీరే మాట్లాడండి అని అంటుంది మొహమాటంగా. అంత ఇంపార్టెంట్ ఫ్రెండ్ ఏం కాదులే శ్యామ, పర్వాలేదు తర్వాత మాట్లాడొచ్చు, మనకు పార్టీకి టైం అవుతుంది కదా, పద వెళ్దాం అని అంటాడు కార్తీక్. ఇద్దరు కారులో పార్టీకి బయలుదేరిన తర్వాత ఇద్దరు ఎవరి ఆలోచనల్లో వారు ఉంటారు. కాసేపటికి తన ఆలోచనల నుండి బయటకు వచ్చిన శ్యామ, కార్తీక్ గారు కార్తీక్ గారు అని పిలుస్తుంది. శ్యామ పిలిచినప్పటికీ తన ఆలోచనల్లో ఉన్న కార్తీక్ ఏమీ మాట్లాడకుండా డ్రైవ్ చేస్తూ ఉంటాడు. ఇదేంటి ఎంతసేపు పిలిచినా కార్తీక్ గారు పలకడం లేదు అని మనసులో అనుకున్న శ్యామ, ఆయన ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు, ఎందుకులే ఆయనను డిస్టర్బ్ చేయడం అని అనుకొని తను కూడా సైలెంట్గా ఉంటుంది. డ్రైవింగ్ చేస్తున్న కార్తీక్ ఈరోజు కొంచెంలో తప్పోయింది, లేకపోతే ఈరోజు రేణు గురించి తెలిసిపోయేది. శ్యామ కనుక ఆ కాల్ మాట్లాడి ఉండింటే నా పరిస్థితి ఏంటి,
నేను శ్యామకి ఏమని చెప్పి ఒప్పించాలి అని ఆలోచిస్తూనే, అయినా నేనెందుకు శ్యామకి నిజం తెలుస్తుందేమో అని భయపడుతున్నాను. నిజం తెలిస్తే ఏముంది, నా దగ్గర నుండి వెళ్ళిపోవాలి అనే కదా తను అనుకుంటుంది. తను నన్ను ప్రేమించడం లేదు కూడా, ఇంకా తనకి నాతో కలిసి ఉండాలి అని అనుకోవడం లేదు కూడా. అయినా శ్యామకి నిజం తెలిస్తే నాకు దూరం అయిపోతుందేమో అని నేనెందుకు భయపడుతున్నాను. ఏదేమైనా సరే వీలైనంత తొందరగా రేణు గురించి శ్యామకి చెప్పేయాలి. లేకపోతే నేను మోసం చేశాను అని అనుకుంటుంది కదా. అయినా ఈ రేణు నాకెందుకు పదే పదే కాల్ చేస్తుంది. వీలైనంత తొందరగా రేణుని ఒక్కసారి కలిసి తనకు క్లారిటీగా చెప్పేయాలి, నువ్వంటే నాకు ఇష్టం లేదు అని. లేకపోతే నన్ను విసిగిస్తూనే ఉంటుంది అని అనుకుంటూనే పార్టీ దగ్గరకు చేరుకుంటారు. ఇంతకీ రేణు గురించి కార్తిక్ శ్యామకి నిజం చెప్పేస్తాడా? మరి నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. వెయిట్ ఫర్ ది నెక్స్ట్ ఎపిసోడ్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.